ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారా? ఏ ముఖ్యమైన కార్యక్రమమైనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే మొదలుపెట్టడం చంద్రబాబుకు అలవాటు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన అనేది తిరుమల నుంచే మొదలు పెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. మరి తిరుమలలో జరిగిన తప్పిదాలేంటి? భక్తుల సెంటిమెంట్లను ఆయన ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? చంద్రబాబు తిరుమలలో చేసిన ప్రతిజ్ఞ ఏంటి? పాలనలో శ్రీవారి సన్నిధిలో రాబోయే మార్పులేంటి? శ్రీవారి భక్తులు బాబు నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడమే ఓ ప్రముఖ వార్తాంశంగా నిలవగా ఆయన తిరుమలలో చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా, మరింత సంచలనంగా మారుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక ఎంతో నష్టపోయాం, ఎంతో రికవరీ చేయాల్సి ఉంది. అందుకే పాలనలో ఎక్కడా రాజీ పడేది లేదు. రౌడీలను, గ్యాంగ్స్టర్లను వదిలే ప్రసక్తే లేదు. మంచి చేసేవారిని ప్రోత్సహిస్తాం, చెడు చేసేవారిని శిక్షిస్తాం. మా పాలన ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తమ ప్రభుత్వ పాలనలో అవినీతి ఎక్కడ ఉన్నా, అకౌంటబిలిటీ లేకున్నా సహించే ప్రశ్నే లేదని, రౌడీ రాజ్యం ఆనవాళ్లు లేకుండా చేస్తానన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అనర్హులకు, ఆశ్రితులకు పదవులు కట్టబెట్టి తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ ప్రక్షాళన ప్రక్రియను తిరుమలలోనే మొదలు పెడతానన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని ఖచ్చితంగా సవరిస్తానన్నారు. తిరుమల శ్రీవారిని సంప్రదాయానికి విరుద్ధంగా, భక్తుల సెంటిమెంట్లకు విరుద్ధంగా గడప దాటించి ఊరూరా తిప్పారని, కోర్టు కేసులు ఉన్నవారికి తిరుమలలో కీలకమైన పదవులు ఇచ్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని అన్నారు చంద్రబాబు. అయితే తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తనకు ఇష్టం లేదని, ఆయన విలేకరులు అడిగారు కాబట్టే చెప్తున్నానని కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు చంద్రబాబు. పవిత్ర భావనలు పెంచాల్సిన తిరుమలను ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా మార్చారని, గంజాయి, లిక్కర్, మాంసాహారం, అన్యమత ప్రచారం వంటి ఆచారాలకు లెక్కే లేదని గత ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా వేలెత్తి చూపారు బాబు. శ్రీవారి ప్రసాదంలో క్వాలిటీ పడిపోయిందని, ధరలు పెంచేసి దర్శనానికి వచ్చే భక్తుల నమ్మకం మీద దెబ్బతీశారన్నారు. అసలు కొండ ఎక్కగానే వైకుంఠంలో పర్యటిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని, కానీ గత ప్రభుత్వం వచ్చాక పవిత్ర భావన పోయిందన్నారు. తిరుమలను ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో అంతే స్వచ్ఛత తన పరిపాలనలోనూ ప్రతిఫలిస్తుందని హామీ ఇచ్చారు. ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరైనా మాట్లాడిన లెక్కలేతనం వచ్చేది. గంజాయి, అన్యమత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలవిడితనం, ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా అనేక అంశాల కన్నా తిరుమలకు చాలా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు చంద్రబాబు. అందుకు కారణం కేవలం హిందూ భక్తుల సెంటిమెంట్లు కాపాడటం మాత్రమే కాదు, శ్రీవారు స్వయంగా తన ప్రాణాలు కూడా కాపాడాడు అన్న బలమైన నమ్మకమే చంద్రబాబును నడిపిస్తోందంటారు ఆయన్ని దగ్గరగా పరిశీలిస్తున్న వ్యక్తులు. ఆ మాటే ఇప్పుడు సీఎంగా తొలిసారి దర్శించుకున్న తర్వాత కూడా స్వయంగా వెల్లడించారు. పాలకులు గాని, టీటీడీ ఉద్యోగులు గాని ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. గతంలో పొరపాట్లు చేసిన వారికి శిక్ష ఎప్పుడో తప్ప పడేది కాదని, కానీ తిరుమల శ్రీవారు అతివేగంగా శిక్ష అమలు చేస్తాడని చెప్పడం అతిశయోక్తి రేపుతోంది. అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు తొలగింపు చేసుకోవడానికి. ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి, నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు, కానీ వెంకటేశ్వర స్వామిని మీరు చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తలపెట్టిన వారు, హిందూ భక్తులు దర్శించుకునే దేవీ దేవతల పుణ్యక్షేత్రాలు పవిత్రతకే గాక ఆదాయపరంగానూ అద్భుతమైన వనరులుగా ఉన్నాయి.
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు హాజరవుతూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్నో కష్టనష్టాల కోర్చి స్వామిని దర్శించుకుంటారు. భారీ ఎత్తున కట్న కానుకలు సమర్పించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ భక్తులు వేసే కానుకలే తిరుమలకు భారీగా నిధులను సమకూరుస్తోంది. స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తూ ఉంటారంటే స్వామి మీద వారికి ఉన్న అంచెలంచెల భక్తి విశ్వాసాలే కారణం. ఆ విశ్వాసమే వేల మైళ్ల దూరం నుంచి ఎంత ఖర్చైనా వెనకాడకుండా రప్పిస్తోంది. మరి అలాంటప్పుడు భక్తుల కనీస కోరికలైన స్వామివారి దర్శనంలో ఇన్ని ఇక్కట్లు ఎందుకు అన్న ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేకపోవటం అందరినీ ఆలోచింపజేస్తోంది. స్వామివారి దర్శనంలో గంటల కొద్దీ ఆలస్యం అనేది ఒక రకమైన ఇబ్బంది అయితే, అడ్డదారి దర్శనాలు, బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోవడాలు తిరుమల పవిత్రతను చర్చాంశంగా మారుస్తున్నాయి. ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ విషయంలో చేపట్టిన చర్యలు అనేక అనుమానాలకు, విమర్శలకు తావిచ్చాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శిలువ గుర్తును హైలైట్ చేస్తూ లైట్లు అలంకరించడం అన్యమత ప్రచారంలో పరాకాష్ఠగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. స్వామివారి దర్శనం కేవలం ధనవంతులకే సొంతం అన్న మెసేజ్ ఇస్తూ శ్రీవాణి ట్రస్ట్ ని ఇంట్రడ్యూస్ చేయటమే కాక ఆ నిధులను కూడా దారి మళ్లించారన్న ఆరోపణలు జగన్ హయాంలో చోటు చేసుకున్నాయి. సివిల్ కాంట్రాక్టు పనుల బడ్జెట్ ని 300 కోట్ల నుంచి 1500 కోట్లకు పెంచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్యూలైన్లలో ఉండే భక్తులకు అన్నపానీయాలు సరిగా అందకపోవటమే కాక క్వాలిటీ కూడా గతానికంటే భారీగా పతనమైపోయిందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. ఇలా ఒక్కటి కాదు, పాత ప్రభుత్వ కాలంలో తిరుమల అనేది తాము ఇష్టారీతిన ప్రవర్తించే వేదికగా మార్చేశారంటున్నారు చంద్రబాబు. అందుకే ప్రభుత్వ పాలనలో తాను ఎలాంటి మార్పులు తేవాలనుకుంటున్నానో అవన్నీ ముందుగా తిరుమలలోనే ఇంప్లిమెంట్ చేస్తానని ఖరాఖండిగా తేల్చేశారు చంద్రబాబు. తాను ఏ ముఖ్యమైన కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని, స్వామి సమక్షంలోనే సంకల్పం తీసుకుని ఆ కార్యక్రమం మొదలు పెడతానని లోగుట్టు విప్పి చెప్పారు చంద్రబాబు. చంద్రబాబు చెప్తున్న ప్రకారం పాలనలో ఎలాంటి మార్పులు తేవాలనుకుంటున్నారో అది తిరుమల నుంచే ప్రారంభమవుతుందని, అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, అందుకు అనుమతి శ్రీవారి నుంచే తీసుకున్నానని క్లారిటీ ఇస్తున్నారు. దీన్ని బట్టి శూన్యంగా ఉన్న ఏపీని పరిపూర్ణం చేయటానికి చంద్రబాబు మనసులో భారీ పథకాలే ఉన్నాయని, వాటి అమలులో ఎక్కడా రాజీ పడే పరిస్థితులు ఉండవన్న భావన వ్యక్తమవుతోంది.